హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక అపూర్వ నక్షత్రకి తల తుడుస్తూ అసలు ఆ రౌడీల బారి నుండి నువ్వెలా తప్పించుకున్నావే అని అడుగుతుండగా ఇక నక్షత్ర ఏం లేదమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అపూర్వ సరేనమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, జ్యూస్ నేను తీసుకొస్తాను అని అంటూ అపూర్వ వెళ్ళగానే ఇక గగన్ క్యారెక్టర్ గురించి పొగుడుతూ నక్షత్ర మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అబ్బా ఏమున్నావురా, నిప్పులు కక్కుతున్నా కళ్ళతో అచ్చం మానవ బాంబులా ఉన్నావురా, నిలువెత్తు పొగరికి నిదర్శనం నువ్వు, ఇక నువ్వు నా వాడివి అని నక్షత్ర మెలిక తిరిగిపోతూ ఉంటుంది. మరోవైపు భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ అక్కడ టెర్రస్ పైన ఆరేసున్న భూమి గగన్ షర్ట్ని తీసుకొని ఇక గగన్ షర్ట్ని తన గుండెలకి అద్దుకొని గగన్ తనతో ఉన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. ఇక గగన్ షర్ట్ లో తాను చెయ్యి పెట్టి తన చెంపని తానే నిమురుకుంటూ ఇక గగనే తన చెంపని టచ్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. ఆ తర్వాత గగనే వచ్చి తనని వెనకాల నుండి వాటేసుకున్నట్టు ఇక ఆ తర్వాత తనతో కలిసి గగన్ డ్యాన్స్ చేస్తున్నట్టు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది భూమి. మరోవైపు నక్షత్ర కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. తనని కాపాడిన గగన్ని ఊహించుకుంటూ గగన్ కోట్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ గగన్తోనే డ్యూయట్ పాడుకున్నట్టు నక్షత్ర కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా ఇంటికి వస్తూ ఉంటాడు. స్టెప్స్ ఎక్కి తన రూమ్లోకి గగన్ వెళ్తూ ఉండగా ఇక తన షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న భూమి గగన్ కంటపడుతుంది. ఇక హడావుడిగా గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు, నా షర్ట్ నువ్వెందుకు వేసుకున్నావు, అయినా నా షర్ట్ వేసుకొని నువ్వెందుకు డ్యాన్స్ చేస్తున్నావు అని గగన్ భూమిని నిలదీస్తుండగా అమ్మో ఇప్పుడు ఈయనకి నేనేం సమాధానం చెప్పాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉండగా మొన్నేమో చంద్రముఖి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తావు, ఇప్పుడేమో నా డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నావు, నీకు ఈ డ్రెస్సులో పిచ్చేంటి అని గగన్ భూమిని తిడుతూ ఉండగా అమ్మో ఈయనకి ఇలా అర్థమైందా, అమ్మ మనసు అర్థమవుతుంది, చెల్లెలి మనసు, ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరి మనసు అర్థమవుతుంది, కానీ నా మనసు ఈయనకి ఎప్పుడు అర్థమవుతుందో అని భూమి గగన్ గురించి మనసులో అనుకుంటుండగా ఏం గునుగుతున్నావు అని అంటుండగా ఏం లేదు తలతిక్క గారు అని భూమి అంటుంటుంది. నా షర్ట్ ఇవ్వు అని గగన్ అరుస్తూ భూమి దగ్గర నుండి తన షర్ట్ని తీసుకొని అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఇక భూమి గగన్ని ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఇక ఇందు పెళ్లి కోసమని శరచంద్ర ఇంట్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. చీరలు నగలు అన్నీ ఒక వ్యాపారి వచ్చి ఇంట్లో చూపిస్తూ ఉండగా ఇక అపూర్వ, మీరా, కృష్ణ ప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇంకా ఇందు బిందు అందరూ అక్కడే కూర్చుంటారు. నీకు ఇది బాగుందమ్మా, నువ్వు ఇది తీసుకో అది తీసుకో అని అందరూ అంటూ ఉంటారు. ఇక మీరా నీకు నచ్చినవి కూడా తీసుకో అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ముందుగా ఇది ఇందు పెళ్ళి, దానికి నచ్చినవి తీసుకోండి అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉండగా ఇక నాకు ఏవి నచ్చుతావో అత్తయ్యకి తెలుసు, అత్తయ్య ఏది తీసుకోమంటే అది తీసుకుంటాను అని అంటుండగా ఇందు అపూర్వ ఒకరినొకరు చూసుకుంటూ ఇక అపూర్వ ఒక చీరని ఇందుకిస్తూ ఇదైతే బాగుంటుందమ్మా, ఈ నగైతే బాగుంటుంది అని అంటుండగా ఇందు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక నువ్వు కూడా తీసుకో మీరా అని అపూర్వ అంటుండగా కృష్ణప్రసాద్ నువ్వు తర్వాత తీసుకుందులే కానీ నీకు నేను కొనిస్తాను, ముందు ఇందుకి తీసుకో అని కృష్ణప్రసాద్ అంటుండగా నాకు అత్తయ్య తీసుకున్నవి చాలు, నాకు ఇంకేమీ వద్దు అని అనేస్తుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పెద్దావిడ ఎలాగైతేనేంటి ఈ ఇంట్లో తొలి శుభకార్యం ఇందు పెళ్లి జరగబోతుంది అని ఆవిడ అంటుండగా ఇక నెక్స్ట్ నక్షత్ర చెర్రీల పెళ్ళే కదా అని మీరా అనేస్తుంది. దాంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో మా మీద ఆధారపడి తినే వాణ్ణి నా కొడుక్కి అంటకట్టాలని కూతురికి అంటకట్టాలని చూస్తున్నారేంటి అని అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఏమంటావన్నయ్య అని అంటుండగా వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అని అనగానే ఇక నేను వెళ్ళి నక్షత్రాన్ని ఇప్పుడే అడిగేస్తా అని మీరా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకులే మీరా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఏం లేదు నేను ఇప్పుడే అడుగుతా అని మీరా వెళ్తూ ఉండగా నేను అన్నేని అడుగుతా అని అంటూ బిందు చెర్రీ దగ్గరికి వస్తుంది. ఇక మీరా నువ్వు నా కోడలివి కావాలి అని నక్షత్రాన్ని అంటుండగా ఇక నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది. నీకు చెర్రీని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని అడుగుతుండగా కంగారు పడుతూ ఉంటుంది నక్షత్ర. మరోవైపు
బిందు కూడా చెర్రీ దగ్గరికి వెళ్ళి నీకు నక్షత్రకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, నీకు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా చెప్పన్నయ్య అని బిందు అడుగుతుండగా, ఆ రాక్షసిని ఎవరు పెళ్లి చేసుకుంటారా, ఆయన ఎవరంటున్నారు అని అంటుండగా, అమ్మే ఆ మ్యాచ్ని ఫిక్స్ చేసేలా ఉంది అని అంటూ మీరిద్దరూ మాట్లాడుకొని మీరు నిర్ణయం చెప్పమంటున్నారు అని బిందు కిందికి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్ర చెర్రీతో మాట్లాడడానికి, చెర్రీ నక్షత్రతో మాట్లాడడానికి ఒక ప్లేస్లో కలుస్తారు. ఇక ఏంటి అని అంటుండగా, ఏంటి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా అని నక్షత్ర అంటుంటుంది. అమ్మో నేనంత సాహసం చేయలేను అని చెర్రీ కూడా అంటుంటాడు. అయితే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నమాట అని నక్షత్ర అంటుండగా, అవును ఇష్టం లేదు అని అనేస్తాడు చెర్రీ. అయితే ఆ విషయాన్ని వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పు అని అంటుండగా, అమ్మో నా వల్ల కాదు, నేను ఇప్పుడు వెళ్ళి చెప్తే రౌండ్ టేబుల్ సమావేశం వేసి నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తారు అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇక ఎవరినైనా ప్రేమించావా అని ఆ నక్షత్ర అడుగుతుండగా, అవును అని ఒప్పేసుకుంటాడు చెర్రీ. ఇక నువ్వే ఎవరినైనా ప్రేమించావా అని నక్షత్రాన్ని చెర్రీ అడుగుతుండగా, అవును అనేస్తుంది నక్షత్ర. ఇక ఏం చేద్దాం అని ఒక్క నిమిషం ఆలోచించి ఇద్దరం కలిసి ఒకేసారి చెప్పేద్దాం అని అనుకుంటూ కిందికి దిగి వస్తారు. ఇక ఏమైంది, మీకు పెళ్లి ఇష్టమేనా అని శరత్ చంద్ర అంటుండగా, ఇద్దరు ఒకేసారి మాకు ఇష్టం లేదు అని చెప్పేస్తారు. ఇక మీరా చెర్రీని తిడుతూ ఉంటుంది, నా కోడల్నే కాదంటావా అని అంటుండగా, అపూర్వ మధ్యలో మాట్లాడుతూ, చెర్రీ ఒప్పుకోవట్లేదు కదా, ఎందుకు వదిలే మీరా అని అంటూ నక్షత్రాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఊపిరి పీల్చుకుంటాడు గగన్. మరోవైపు ఒక హోటల్లో గగన్ బిజినెస్ డీల్ మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈరోజు ఇది ఇలా ప్లాన్ చేద్దాం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటుండగా, ఓకే అని గగన్ వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అదే హోటల్కి ఇందుని తన వుడ్ బి తీసుకొని వస్తాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుండగా, ఇక బ్యాచులర్స్ పార్టీలో కూడా నిన్ను మీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళనివ్వలేదు కదా, ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అని వుడ్ బి ఇందుని అంటుండగా, అవునా సరే అని ఇందు ఒప్పుకుంటుంది. ఇక ఇందుని అక్కడ గగన్ చూసేస్తాడు, అనుమానంగా చూస్తుంటాడు వాళ్ళిద్దరిని. ఇక ఇందుని ఆ పెళ్లి కొడుకు ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇక ఇందు ఆ రూమ్ అంతా తిరిగి చూసి, ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా అని అడుగుతుండగా, కాసేపు సరదాగా మాట్లాడదామని తీసుకొచ్చానులే అని అంటూ బెడ్ పైన ఇందుని కూర్చోబెట్టి తన పైన చెయ్యి వేస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు. ఇక ఇబ్బందిగా ఇందు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గగన్ వచ్చి ఇందుని కాపాడుతాడా, కాపాడినందుకు కూడా ఇందు గగన్ని తిడుతుందా, లేదంటే గగన్ని ఇందు అర్థం చేసుకుంటుందా, ఇందు పెళ్ళి క్యాన్సిల్ అవ్వనుందా, రాను నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.